క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులందరికీ యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నా. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుని ప్రియులారా, ఈ ఉదయకాలం ఎలా లేచారు? ఆరోగ్యంగా ఉన్నారా? ప్రభుని స్తుతిస్తూ లేచారా? లేవగానే ఏదైనా సమస్యలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఉత్సహించలేక లేచారా? ప్రభువు నందు ఆనందించుడి. పౌలు అంటాడు కదా, ఆనందించుడి, మరలా చెప్పుదును, ప్రభువు నందు ఆనందించుడి. మన చింత యావత్ ఆయన మీద వేయాలండి. నేను వాక్యం సెలవిస్తుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుమో, అప్పుడు ఆయన నీ త్రోవలన్నీ సరళం చేస్తాడు. పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచాలి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభువు నందు నమ్మిక ఉంచండి. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రభు నీ జీవితంలో అద్భుతములు చేయునుగాక, ఆశ్చర్య కార్యాలు జరిగించునుగాక. ఈరోజు శుభవచనం కొరకు 82వ సంకీర్తన 2వ వాక్యం. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు. ఎంతకాలం అనే మాట అండి. ఎంతకాలం, హౌ లాంగ్, ఎంతకాలం. ఇది భక్తుల జీవితాల్లో మనం చూస్తాం. ఏలియా అంటాడు, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందరు. ఎన్నాళ్ళు, హౌ లాంగ్, ఎంతకాలం. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన వాక్యానికి లోబడి రక్షణ అనే అనుభవంలోకి రావాలి. లేదా మీరు ప్రభుకు దూరస్తులైతే, దూరంగా ఉండమని ప్రభు ఉద్దేశం కాదు, ఇంకెంతకాలం లోకంలో బ్రతుకుతారు? ఎంతకాలం రెండు తలంపుల మధ్య తడబడుచుందరు. ప్రకటన గ్రంథంలో లౌదకీయ సంఘంతో ప్రభు అంటాడు కదా, నీవు చల్లగానైనా ఉండు లేదా వెచ్చగానైనా ఉండు, అంతేగాని నులివెచ్చనగా ఉండబాకు. నులివెచ్చని జీవితం మంచిది కాదు కదండి. ఎంతకాలం, ఇంకెంతకాలం లోక జీవితం, ఇంకెంతకాలం పాపపు బ్రతుకు. ఇర్మియా ప్రవక్త కూడా ఈ మాట పదే పదే ఆ గ్రంథంలో రాస్తాడండి. ఇర్మియా గ్రంథంలో కూడా ఈ మాటలు మనం చూస్తాం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం నేను చదువుతున్నా చూడండి. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును. ఎన్నాళ్ళ వరకు కదా. దేవుని బిడ్డలారా, మనం ప్రభువునందు విశ్వాసం ఉంచిన దేవుని పిల్లల, క్రీస్తు రక్తంలో కడుగబడిన మనం ఇంకెంతకాలం లోక జీవితం, ఎంతకాలం లోక సంబంధమైన బ్రతుకు మనలో, దాన్ని మనం సరి చేసుకోవాలి. దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలి, ఆశీర్వాదకరంగా మనం జీవించాలి. ఒకవేళ ఇప్పటి వరకు కూడా నీ జీవితంలో మార్పు రాకుండా బ్రతుకుతూ ఉంటే ఎంతకాలం 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 లోక సంబంధమైన జీవితం, ఎంతకాలం అవిశ్వాసపు బ్రతుకు, ఎన్నాళ్ళు దేవునికి తిరుగుబాటు చేస్తారు, ఎంతకాలం అవిధేయులుగా ఉంటారు, ఎంతకాలం అపనమ్మికతో ఉంటారు, ఎంతకాలం క్రీస్తు దగ్గరకు రాక జీవిస్తారు కదా. ఇర్మియా గ్రంథంలో మరొక మాట అండి, చాలాసార్లు ఈ మాట చదివేటప్పుడు నాకు చాలా బాధేస్తుంది, చాలా బాధేస్తుంది. దేవుని బిడ్డలు ఆయన ఎలా బాధపరిచారో, ప్రభుని ఎలా బాధపరిచారో మనం చూస్తాం. ఒక అద్భుతమైన మాట కూడా చదవాలి ఈ సమయంలో మీ కొరకు. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. నీ క్షేమకాలములలో నీతో మాట్లాడి తిని కానీ నేను విననని నీ వంటివి. నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు వాడుక. ఎంతకాలం దేవుని మాటలు వినకుండా ఉంటావు? ఎంతకాలం దేవునికి విరోధంగా జీవిస్తావు? ఎంతకాలం నీ దుష్టాభిప్రాయం నీకు కలిగి ఉంటాయి? ఎంతకాలం నీ స్వచిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తావు? రా యేసయ్య దగ్గరికి. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులు నా దగ్గరికి రండి, నా యుద్ధకు రండి, నా యుద్ధకు వచ్చు వాడిని ఎంత మాత్రం బయటకు త్రోసివేయను. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన సిలువలో కార్చిన పరిశుద్ధమైన రక్తంతో మన పాపాన్ని కడుక్కొని పరిశుద్ధపరచబడిన వారమైతే ప్రభు మనల్ని బాగు చేస్తాడు, మన జీవితాలు శుద్ధి చేస్తాడు, క్షేమాన్ని దయచేస్తాడు, అన్ని విషయాలు మనల్ని ఆదరిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలంగా ప్రభువులు ఆనందించడం నేర్చుకుందాం, ప్రభువును బట్టి స్తుతించడం నేర్చుకుందాం, ఘనపరచడం నేర్చుకుందాం. ఒకవేళ ఇప్పటివరకు దూరంగా వెళ్ళిపోయినట్లయితే
యేసు ప్రభు ఆయన చేతులు చాపి పిలుస్తున్నాడు. లోబడనల్లని ప్రజల కొరకు దినమెల్లా నా చేతులు చాపి ఉన్నాను, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. ప్రభు పిలుస్తున్నాడు ఈ ఉదయకాలం. యేసే దగ్గరికి వస్తే మీరు దీవించబడతారు, మీ కుటుంబాలు దీవించబడతాయి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవా, ప్రేమస్వరూపి, నీకు స్తోత్రాలయ్యా. ఈ తండ్రి మాకిచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన అవకాశముకై మీకు స్తోత్రాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, మీ సన్నిధిలో ప్రభా మిమ్మల్ని స్తుతించి గణపరచుటకు మీరు మాకు ఇచ్చిన అమూల్యమైన అవకాశముకై స్తోత్రాలు. ఉదయకాలం ఎంతకాలం అనే మాట, ఎంతకాలం అన్యాయపు తీర్పులు తీరుస్తారు, ఎంతకాలం ఒకనిపై పడతారు, ఎంతకాలం మీకు దుష్టాభిప్రాయాలు, ఎంతకాలం రెండు తలంపులు ప్రభా, ఎంతకాలం ప్రభా జీవించే కొద్ది కాలం నీ కొరకు సాక్షులుగా జీవించడం మాకు నేర్పించండి. ఉదయకాలం ఈ శుభోచనం చూస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని ముట్టి బాగు చేయండి ప్రభా. ఆదరణ, నెమ్మది లేని కుటుంబాలకు ఆదరణ, నెమ్మది దయచేయండి అయా. స్వస్థత లేని వారికి స్వస్థత దయచేయండి ప్రభా. మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలను మిక్కిలి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. రాబోయే నూతన సంవత్సరాలు నీ బిడ్డలకు ఆశీర్వాదకరమైన సంవత్సరాలుగా చేయండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న పనులన్నిటిలో మీరు తోడుగా ఉండండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి ప్రభా. మరి CBC ఆనంద యాత్రలో ఈరోజు తండ్రి మేము తిరిగే ప్రదేశాల్లో మాకు తోడుగా ఉండండి. ప్రతి ప్రాంతంలో మాకు ముందుగా ఉండి మమ్మల్ని క్షేమకరంగా నడిపిస్తున్నందుకై స్తోత్రాలు. ఈరోజు కూడా ప్రభా మీ ఉచితమైన కృప చొప్పున మమ్మల్ని నడిపించండి. మీ విడిచి వచ్చిన CBC కుటుంబాలు పరిచర్యను మీరు దీవించండి, క్షేమాన్ని దయచేయండి. ఒక్కొక్క కుటుంబం మీ దీవులు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నామయ్యా తండ్రి. ప్రయాణం చేస్తున్న ప్రయాణ క్షేమం దయచేయండి. కాలి నడకను వెళ్తున్నా, కారుల్లో వెళ్తున్నా, బస్సుల్లో వెళ్తున్నా, విమానాల్లో వెళ్తున్నా, ట్రైన్లో వెళ్తున్నా, నీ బిడ్డలకు మీ క్షేమము కలుగునుగాక, నీ క్షేమము కలుగునుగాక. సహాయం దయచేయండి ప్రభా. ఈ దిన జీవితయాత్రలు ఎదుర్కొని పోయి ప్రతి శోధన కీడు తప్పించండి, కృప దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భం లేని తల్లులు జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ముట్టి బాగు చేయండి. హాస్పిటల్ ఐసీయూ రోగులను మీరు స్వస్థపరచండి అయ్యా. ఏకాంగులను సంసారులుగా చేయండి. పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలకు గొప్ప జ్ఞానము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి. కోర్టు సమస్యలతో నలిగిపోతున్న వారికి విడుదల దయచేయండి. CBC కుటుంబాలు ఆనందయాత్రను దీవించమని మీ చేతులు ఎత్తుపట్టుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభవచనం ద్వారా యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి రావడానికి ఇష్టపడిన దేవుని ప్రియులందరికీ, CBC కుటుంబాలకు, ఆనందయాత్రకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.